మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం అగ్నిమాపక కేంద్ర నూతన భవన ప్రారంభం. మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ప్రజల భద్రత కోసం ఆధునిక సదుపాయాలతో కేంద్రం ఏర్పాటు. ఈ పట్టణ అభివృద్ధిలో మరో ముందడుగు. జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు వాకటి శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, మహబూబ్నగర్ శాసనసభ్యులు యొన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగాన్ని తగిన సదుపాయాలను కల్పించడం ప్రభుత్వం ప్రాధాన్యత. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కొత్త కేంద్ర భద్రత పరంగా పెద్ద తోడ్పాటునందిస్తుంది అని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పట్టణం అభివృద్ధిలో మరో ముందడుగుగా ఈ అగ్నిమాపక కేంద్రం నిలుస్తుంది అన్నారు. పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఈ కేంద్రం అవసరం ఉంది. ప్రజలకు అత్యవసర సర్వీసులను అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. నియోజకవర్గాన్ని మరిన్ని అభివృద్ధి పనులను తీసుకుని రావడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, హెరిటో సిబ్బంది ఫణికిరణ్ పాల్గొన్నారు. ముందుగా మనం ఈ కార్యక్రమానికి మనకు సహకరించినటువంటి హెడ్రో గ్రూప్ సుధాకర్ అన్న, రవికిరణ్ అన్న అండ్ పనిగారు, అదే మాదిరిగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఫైర్ స్టేషన్ తెచ్చాలని మొట్టమొదటి ఆశ్చర్యపోతా ఉన్నాం. దేశంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం అయితే దుర్మార్గం. గత కొన్ని సంవత్సరాలు మనం చూసాం. ఫైర్ స్టేషన్ అనేది దేవుని దయ వల్ల దాని ఉపయోగం మనకు రావద్దు, పడొద్దు కూడా. అట్లా జీవనం కొనసాగించుకుపోతా ఉండాలి. కానీ బండికి స్టెప్నీ టైర్ లేకపోతే ఎట్లా పంక్చర్ అవుతుందో, ఫైర్ స్టేషన్ లేకపోతే కూడా అప్పుడప్పుడు అగ్నిమాపకం ద్వారా కానీ, ఇతర గొర్రెలు కానీ, మనుషులు కానీ, ఇతరత్ర చాలా విషయాలు మనం ఇబ్బందులతో కూడుకున్న వాళ్ళం అవుతాం. పూర్తి నష్టం కాకుండా ఆపే పరిస్థితి ఉంటుంది. అది ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఒక సెక్యూరిటీలో మనం జీవిస్తాం. మాకేం కాదులే, మా దగ్గర ఫైర్ స్టేషన్ ఉంది, మనం ఫోన్ చేయగానే బెల్ కొట్టుకుంటూ వచ్చేస్తుందనే నమ్మకాన్ని మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమం ఇది ఎప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ఉండాల్సింది. నేను కొడతా ఉన్నా, మనకి నాగరిక వచ్చిండు, ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా, ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఏమనుకుంటున్నా జడ్చర్ల ఉంది. ఇక్కడ దాదాపు 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కాన్స్టిట్యూన్సీ బార్డర్. లేదా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి మండలానికి కూడా విస్తరింపజేసే విధంగా ఒకవేళ మీరు కార్యక్రమం డిపిఆర్ తయారు చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి హెడ్ క్వార్టర్ లో, మండల హెడ్ క్వార్టర్ లో ఫైర్ స్టేషన్ కనిపించాల. దాని ద్వారా చాలా ప్రాణహాని కానీ, ఆస్తి నష్టం కానీ కాకుండా కాపాడిన వాళ్ళం అవుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, అంతేనా మంది అనుకోవడంలే, మేము సేవకులము, ఎంత చేయగలుగుతాము వీర బడుగు బలైన వర్గాలకు లేదా మా ప్రాంతానికి వెనుకబాటు తరానికి ఈ పాలమూరు జిల్లా